ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతవరకు ప్రభావ మమ్మల్ని క్షేమంగాను సజీవ లెక్కలు ఉంచింది దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గనుడు ప్రభా, సర్వోన్నతుడు నాయన, సర్వశక్తిమంతుడు నాయన. మరి సమయంలో ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడి నీ సన్నిధి మాతో ఉంచి మీరు మాకు సహాయం చేయండి. నీ వాక్యం మా పాదములకు దీపం నాయన, మా త్రోకు వెలుగే ఉంది నాయన. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని అభిషేకించి మాకు సహాయం చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచు యేసు ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ దాసు నన్ను అభిషేకించి నీ జ్ఞానముతో నింపమని అడుగుచు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు మరి ప్రకటన గ్రంథంలో మనం దాదాపుగా ఎన్ని సంఘాలు, 3 సంఘాలు అయిపోయినాయి కదా. 3 సంఘాలు అయిపోయాయి. ఎఫెస్ సంఘం అయిపోయింది, తర్వాత స్మరణ సంఘం అయిపోయింది, పెర్గమ సంఘం అయిపోయింది. ఈరోజు తుయాతైరా, ఏ సంఘం ఇది? తుయాతైర, 4వ సంఘం అన్నమాట ప్రకటన గ్రంథంలో. తుయాతైర చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ తుయాతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంచి కోరిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనం నీ నెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువని పైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తము చేయటకును, విగ్రహములకు బలిచిన వాటిని తింటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చుదని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా విస్తరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమలు పాలు చేతును. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయాతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పున్నదేమనగా, మీ పైన మరి ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకు చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు ఇది కూడా ఒక ఉత్తరం. ఇది 4వ ఉత్తరం. ఈ తుయాతైర ఆ సంఘానికి మరి దేవుడు మరి యోహాన్ గారి ద్వారా రాయించిన 4వ ఉత్తరం. ఈ 4వ ఉత్తరాన్ని తుయాతైర పట్టణానికి, ఇది పెద్దది. ఈ ఉత్తరం చాలా పెద్దది, పెద్ద ఉత్తరం, ఎక్కువ మ్యాటర్ ఉంది దీంట్లో. అయితే అసలు ఈ తుయాతైర పట్టణం అసలు ఏంటి, దీని సంగతి, దీని గురించి మనం చూస్తే, ఇది పెర్గమ సంఘం నుంచి ఆగ్నేయ దిక్కున 70 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. అంటే పెర్గమ సంఘం నుంచి ఇక్కడికి ఈ తుయాతైర పట్టణం 70 కిలోమీటర్ల దూరం. అంటే అన్ని కూడా 70, 40 ఇలాంటి దగ్గరలోనే ఉన్న సంఘాలు అనమాట. ఇవన్నీ కూడా ఆసియా మైనర్. ఆసియా అని ఒక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాంతాలు అన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అది ఆ ప్రాంతం టర్కీ అనే ప్రదేశంలో ఉందన్నమాట. అయితే ఈ టర్కీ దేశంలోనే ఈ యొక్క సంఘాలు ఉండేవి. ఇప్పుడు టర్కీగా ఉంది. అప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు 7 సంఘాలు గురించి చెప్తూ వాటిలో మంచి, తర్వాత వాటిలో వారు చేసిన తప్పులను కూడా చెప్తున్నారు అనమాట. అలాగే ఎందుకంటే ఇది చివరి దినాల్లో కూడా మనం
చివరి దినాల్లో ఉన్నాం. యేసు క్రీస్తు రావడానికి చాలా దగ్గరగా ఉన్నా, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు రావటానికి. అందుకనే ఆయన ఈ రాకడ గురించి, ఆయన రాబోయే దాని గురించి, సంఘాల్లో ఉన్న కొన్ని లోటుపాట్ల గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు అనమాట. రెండోది వారిని హెచ్చరిస్తున్నాడు. మీరు ఇలా చేశారు, ఒకప్పుడు బాగుంది మీ యొక్క పరిస్థితులు, కానీ ఇప్పుడు బాగోలేదు అని ఏం చేస్తారు, సంఘాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే తుయాతైర పట్టణం గురించి కూడా, తుయాతైర సంఘం గురించి మాట్లాడుతున్నారు. ఈ తుయాతైరలో మరి ఏంటంటే ఇది ఈ ప్రాంతంలో మరి గమనించాలి, ఈ మాసిదోనియా అని చెప్పేసి ఈ యొక్క కాలనీని స్థాపించారనమాట. అలెగ్జాండర్ అనే యొక్క చక్రవర్తికి ఈ మాసిదోనియా అనే యొక్క కాలనీని ప్రారంభించారు. ఈ కాలనీలోనే ఈ యొక్క పరిస్థితులు సంఘం ఉందన్నమాట. ఈ మాసిదోనియా ప్రాంతంలోనే, మాసిదోనియా కాలనీలోనే ఈ తుయాతైర సంఘం అనేది ఉందన్నమాట. తుయాతైర అనే అర్థం ఏంటంటే బాధ యొక్క వాసన అని అర్థం. తుయాతైర అనే సంఘం యొక్క పేరు అర్థం ఏంటంటే బాధ యొక్క వాసన అని అన్నమాట. అయితే ఈ పట్టణం చాలా వ్యాపారానికి చాలా మంచి పట్టణం. ఈ పట్టణంలో చాలా రకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఈ పట్టణంలో చాలా ఎక్కువ శాతం ఏంటంటే వస్త్రాలు అన్నమాట. అంటే చాలా రకాల వస్త్రాలు తయారు చేయబడతాయి ఈ పట్టణంలో. తెల్లని నార బట్టలు, తర్వాత ఉన్ని బట్టలు, తర్వాత అట్లాగే ఈ పట్టణంలో ఊదా రంగు వస్త్రాలు, ఇలాగా మట్టి పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, చాలా వ్యాపారానికి పట్టణం చాలా మంచి పెద్ద పట్టణం. బాగా జరుగుతుంది ఈ పట్టణంలో ఈ వ్యాపారాలు. ఎక్కువ శాతం ఏంటంటే ఊదా రంగు పొడి కూడా బాగా అమ్ముతారు అనమాట. చాలా ఖరీదైన వ్యాపారం జరుగుతుంది ఆ పట్టణంలో. మనం తెలుసు, అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో మనకి లూదియా అనే ఒక అమ్మాయి కనపడుతుంది. ఈమె అపోస్తలుల పౌలు ద్వారా ఈమె రక్షింపబడింది అనమాట. అపోస్తలుల పౌలు గారు ఈమె ఫిలిప్పీ పట్టణానికి వ్యాపారం చేయడానికి వస్తే ఆ ఊదారంగు పొడిని అమ్మడానికి వచ్చింది. ప్రతి ఒక్క సబ్బాత్ దినం అంటే శనివారం వీళ్ళు కూడుకుంటారనమాట నదీ తీర ప్రాంతం. పౌలు గారు ఆ ఫిలిప్పీ పట్టణానికి వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఈమె పట్టబడింది, ఈమె రక్షింపబడింది అనమాట. చాలా మంది ఏమంటారంటే ఈ పట్టణానికి, ఈ తుయాతైర పట్టణానికి సువార్త ఎలా వచ్చిందంటే ఈ లూదియా ద్వారానే. ఈ లూదియా మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని మళ్ళీ వాళ్ళ సొంత పట్టణానికి వచ్చి అక్కడ సువార్త చెప్పింది. దాని ద్వారా ఈ ప్రాంతం మార్చబడిందని కొంతమంది అంటే, కొంతమంది ఏమంటారంటే ఎఫెస్సి పట్టణంలో అపోస్తలుల పౌలు వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఇదిగో ఈ యొక్క తుయాతైర పట్టణంలో సేవ చేస్తారు, అందుకే అక్కడ సంఘం కట్టబడింది చాలా మంది. ఏదేమైనా సరే ఇది ప్రారంభ సంఘమే కాబట్టి ఈ విధంగా అక్కడ సంఘం నెలకొల్పబడింది. చాలా మంది విశ్వాసులు ఆ సంఘంలో ఉన్నారు. ప్రారంభంలో వీళ్ళ స్థితిగతులు కూడా అన్ని బాగున్నాయి. అక్కడ కూడా దేవతారాధన కూడా ఉంది. అక్కడ కూడా మరి ఎలాంటి దేవత ఉందంటే సబ్బాతిన్ అనే ఒక దేవతని ఆరాధించేవాడు. సబ్బాతిన్ అనే దేవతని ఆరాధించారు. అట్లాగే ఒక పెద్ద సన్ గాడ్ అని చెప్పేసి ఒక ఆయన్ని అపోలాస్ ఆయన పేరు, ఈయన ఏమన్నారంటే సన్ గాడ్ అన్నారు. ఆయన్ని కూడా ఆరాధన చేసేవాళ్ళు అనమాట ఆ యొక్క ప్రాంతంలో. రెండు దేవాలయాలు, ఒకటేమో సబ్బాతిన్ అనే ఒక దేవాలయం ఉంది, రెండోదేమో సన్ గాడ్ అనే ఒక దేవాలయం ఉంది. ఈ 2 దేవాలయాల్లో ఉన్న దేవతల్ని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. వాళ్ళ మధ్యలోని ఈ తుయాతైర ఈ యొక్క సంఘం కూడా ఉందన్నమాట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇంత మంచి పట్టణం, ఇది వ్యాపారం బాగా జరుగుతుంది, చాలా మంచి వ్యాపారంలో ఈ పట్టణం ముందుంది అన్ని రకాలుగా. అలాగే సంఘం కూడా అక్కడ నెలకొల్పబడింది. ఈ సంఘం గురించి బైబిల్ గ్రంథంలో దేవుడి సంఘం గురించి ముందు పొగుడుతాడు అనమాట. ప్రతి సంఘాన్ని పొగుడుతున్నాడు వాళ్ళు చేసిన పనులు బట్టి. ఈ సంఘాన్ని గురించి కూడా పొగడడం జరిగింది. ఏంటి ఈ సంఘం గురించి ముందు ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే ఇక్కడ చూడండి, మొదటి యొక్క మాట 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటే తుయాతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులకు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ ఏమన్నాడంటే ఎలా పరిచయం చేసుకున్నాడంటే సంఘంతో ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే
దేవుడు ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎవరినో తెలుసా, అగ్ని జ్వాల లాంటి కన్నులు ఉన్నాయి నాకు అంటున్నాడు ఆయన. అగ్ని జ్వాల కన్నులు అంటే అర్థం, దేవుని కన్ను, నా కన్నులకి ఏది మనుగై ఉండదు. జ్వాలలు అంటే మంటలు, వెలుగు కలిగినవి. కాబట్టి నా కన్నులకు ఏది మరుగై ఉండదు. నేను అన్నీ చూస్తాను, నాకు అన్నీ కనపడతాయి, నా నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ప్రతి ఒక్కరిని నేను చూస్తాను అని చెప్తాను అనమాట. తర్వాత ఇక్కడ ఇంకేముందంటే, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, మళ్ళీ ఏం ఆ సంఘంతో ఏం చెప్పుకున్నాడు, మళ్ళీ ఏమని పరిచయం చేస్తున్నాడు. అపరంజి అంటే అర్థం ఏంటి? బంగారం. అపరంజి గల పాదములు అని అంటున్నాడు ఆయన. అంటే దానికి ఏంటి సాదృశ్యం? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన పాదాలు కలిగినోడు. రెండోది ఏంటంటే, ఆయన ఏం చేస్తాడు, సాతానుని శీఘ్రంగా ఏం చేస్తాడు, చితకద్రొక్కేవాడు ఆయన. అలాగే మన చేత కూడా మన పాదముల క్రింద త్రొక్కిస్తాడు ఆయన. కాబట్టి అటువంటి శక్తి కలిగి, ఇంకో విధంగా చెప్పాలి, నీ నడతలు ఏంటో కూడా తెలుసు ఆయనకి. నువ్వు నడిచే నీ నడతలు, నీ ప్రవర్తన తెలుసు అని చెప్తున్నాడు అన్నమాట. ఆ విధంగా సంఘానికి అంటే ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో అని చెప్పేసి సంఘానికి పరిచయం చేస్తున్నాడు. నేను ఎవరినో తెలుసా, అపరంజి పాదములు కలిగిన వాడును, జ్వాలలు కలిగిన కన్నులు కలిగిన వాడును, నా నుండి మీరు ఎవరు తప్పించుకోలేరు, మీ సంగతులన్నీ నాకు తెలుసు అంటున్నాడు అనమాట. అట్లాగే ఆ సంఘంలో ఆ విశ్వాసులు, వాళ్ళు సంఘంలో విశ్వాసం ఎట్లాంటి జీవితం జీవించారు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదట్లో వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారంటే, మొదట్లో ఎంత చక్కగా ఉన్నారంటే, చూడండి ఇక్కడ ఏమన్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు, నేను చూసా. ఇప్పుడు మన సంఘంలో నువ్వు ఏ విధమైన క్రియలు చేస్తున్నావు, సంఘంలో క్రియలు అంటే అర్థం ఏంటంటే, నువ్వు పేదవాళ్ళకి సహాయం చేసేది, నువ్వు చేసే దాన ధర్మాలు తెలుసు ఆయనకి, నువ్వు చేసే ప్రతి సహాయం తెలుసు ఆయనకి, నువ్వు ఎవరెవరికి ఎటువంటి సహాయం చేస్తున్నావో అవన్నీ ఆయనకు తెలుసు. అదే చూసి అందుకే అపరంజి కన్నులు అన్నాడు ఆయన. కాబట్టి మనం చాలా మంది ఏమనుకుంటారు, నేను చేసేది ఎవరికి తెలియదేమో అని, చెప్పండి నేను ఈ పని చేస్తానని, వాళ్ళకి సహాయం చేశానని చెప్పండి అని అంటారు. లేకపోతే ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఫ్యాన్ ఇస్తే పలానా సామ్రాజ్యమ్మ ఈ ఫ్యాన్ ఇచ్చింది అని చెప్పాలి. లేకపోతే పలానా మేరీ గారు ఈ ఫ్యాన్ ఇచ్చిందని చెప్పాలి. ఒక ఆమె ఇలాగే చర్చికి ఫ్యాన్ ఇచ్చింది అనమాట. ఇచ్చి పైన పేరు రాపించుకుంది. ఎందుకు పేరది? నేను ఇచ్చాను చెప్పడానికి. సరే, ఫ్యాన్ ఉంది కదా, అది అలా తిరుగుతుంది. ఆమె కొంచెం లేట్ అయింది రావటం, ఏం గబగబా ఏం చేసి ఫ్యాన్ ఆపేసింది. ఫ్యాన్ కింద కూర్చున్నా, అదే ఫ్యాన్ ఆపేస్తే ఏంటంటే, ఫ్యాన్ వేసుకున్నావేంటి, ఫ్యాన్ ఎవరిదో తెలుసా, ఎవరు ఫ్యాన్ నాది. అయితే నువ్వు అలా తిప్పేస్తే నా పేరు కనపడదు అంటుంది. ఫ్యాన్ వేసి తిరుగుతాడు, నా పేరు ఎవరు కనపడుతుంది, నేను ఇచ్చినట్టు అలా తెలుస్తుంది. నువ్వు చెప్పక్కర్లా, నువ్వు ఇచ్చేది ఏదైనా. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు కుడి చేతితో చేసి ఎడం చేతి కూడా తెలియకూడదు అంట. అలా కనుక తెలిస్తే ప్రతిఫలం పోయిద్ది. దేవుడిచ్చే బహుమానం ఉంటుంది దేవుని రాజ్యంలో, అది పోగొట్టుకుంటావు. కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా కూడా సీక్రెట్ గా ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఒకవేళ ఒక కుమారి, ఎగ్జాంపుల్ కుమారి ఉంది, కుమారి మందిరానికి 20,000 ఇచ్చింది. ఇప్పుడు మాస్టర్ గారు నేను 20,000 ఇచ్చాను చెప్పండి సంఘంలో. కుమారి మందిరానికి 20,000 ఇచ్చింది చెప్పాలి. చెప్పకపోతే చెప్పవా, సరే ఎవరిని కూడా ఇవ్వనీయకుండా చేస్తారు. వీళ్ళకి ఇది ఒక సరదా, చెప్పాలి, అవసరంలా. నువ్వు ఇచ్చేది ఎవరు చూడాలి? ప్రభు చూడాలనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు. తర్వాత ఇంకేంటన్నాడు తెలుసు అండి, నీ ప్రేమ, నువ్వు ఎలా ప్రేమించావు ఇతరులని, సహోదర ప్రేమ ఎలా కలిగి ఉన్నావు ఆయనకు తెలుసు. నువ్వు ఇతరులు ఎలాగా సహాయం చేసి, ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా సహాయం చేస్తావు అనుకోండి, అది కూడా ప్రేమే అనుకోండి. రెండో విషయం ఏంటంటే, శత్రువు నీ పట్ల ఒకళ్ళు అన్యాయం చేస్తుండొచ్చు, నీకు నష్టం చేస్తుండొచ్చు, వారి తప్పును నువ్వు క్షమిస్తావు కదా, అది కూడా ప్రేమే. అలాగే ఇంకోటి ఏంటంటే, వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు కదా, వారు నష్టపోకూడదని, వారికి నష్టం జరగకూడదని నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అది కూడా ప్రేమే. అందుకని నీ ప్రేమ తెలుసు అన్నాడు ఆయన. నీ క్రియలు తెలుసు,
నీ ప్రేమ తెలుసు, ఇంకేమన్నాడు, నీ విశ్వాసం తెలుసు. నువ్వెంత విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావు, నువ్వెంత విశ్వాసంతో ఉన్నావో. మనం పోయిన వారంలో మనం పెర్గమ సంఘం గురించి చదువుకున్నప్పుడు అక్కడ సంఘంలో ఉన్న వ్యక్తిని చంపేశారు. ఎందుకని? వాళ్ళు అక్కడ ఉన్న దేవతను ఆరాధించలేదని చంపేశారు. అయినా సరే వీళ్ళు ఏం చేశారు? ప్రభువుని వదిలిపెట్టడం. అది విశ్వాసం. అలాంటి విశ్వాసం నీలో ఉందని చూశాడు ఆయన. నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రభువుని వదిలిపెట్టలేం. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని వదిలిపెట్టలేం. ఆకలితో నేను ఉన్నావు కానీ నువ్వు కానీ ప్రభువుని వదిలిపెట్టలేం. లాజర్ లాంటి వ్యక్తివి నువ్వు. లాజర్కి ఏమి లేవు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, ఇల్లు లేదు. అయినా సరే లాజర్ చివరి వరకు ప్రభువుని వదిలిపెట్టలేం. దేవునికి స్తోత్రం కలిగింది. అది విశ్వాసం. నీ విశ్వాసం తెలుసు, నీ విశ్వాసం తెలుసు ఆయనకి. అదే అంటున్నాడు, నీ విశ్వాసం. అట్లాగే నీ పరిచర్య సంఘంలో నువ్వు ఎంత పరిచర్య చేసావో తెలుసు ఆయనకి. సంఘంలో ఎంత పరిచర్య చేసేవో. సంఘంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి. ఇప్పుడు వంట చేసే పరిచర్య, మందిరాన్ని కడిగే పరిచర్య, ఏమండి ఇంకా రకరకాల పరిచర్యలు ఉన్నాయి కదా. పరిచర్య సంఘంలో ఎన్ని పరిచర్యలు ఉన్నాయో. లేకపోతే కరపత్రాలు పరిచే పరిచర్య, సేవకునితో పాటు నువ్వు ఎక్కడెక్కడికి స్వార్థ కోసం వెళ్ళావు అదొక పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్య, పాటలు పాడే పరిచర్య, వాక్యాన్ని పాస్ట్ గారు లేకపోతే ఇదిగో వాక్యం చెప్పే పరిచర్య. ఇలా సంఘంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి. అన్ని నువ్వు చేసిన పరిచర్య తెలుసు. కొన్ని చోట్ల అయితే బాత్రూమ్స్ కడుగుతారు, కొన్ని చోట్ల అయితే చెప్పుల్ని లైన్లో పెడతారు. ఒక్కొక్క పరిచర్య. ఎన్ని రకాల పరిచర్యలు ఉంటాయి. నువ్వు చేసిన పరిచర్య తెలుసు ఆయనకి. నువ్వు చూస్తున్నాడు ఆయన. అనుకోవచ్చు నన్ను చూడట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో పాస్టర్ గారు, లేకపోతే ఎవరు నన్ను అనుకోబాక. నువ్వు చేసేవన్నీ తెలుసు. అదే అన్నాడు, నీ పరిచర్య నేను ఎరుగుదాను. అలాగే నీ సహనము నేను ఎరుగుదాను. నువ్వెంత సహించావో. ఎన్నో మాట్లాడినారు, నిన్ను అవమానపరిచారు, నిందలేశారు, బాధ పెట్టారు, చెడు మాటలు మీద చెప్పారు. అయినా సరే నువ్వు భరించావు. తిరిగి నువ్వు వాళ్ళని ఏమనలా, వాళ్ళని దూషించలా, వాళ్ళని అవమానపరచలా. వాళ్ళు నేను దూషించినా గానీ, నిన్ను అవమానపరిచినా గానీ, నీ మీద నిందలేసినా గానీ, నిన్ను హేళన చేసినా గానీ, నిన్ను తక్కువ చేసినా గానీ నువ్వు మాత్రం తిరిగి వాళ్ళని ఏమో ఒక్క మాట మాట్లాడలేదు. అది నీ సహనం. నీ కోపం వచ్చింది కానీ కోపాన్ని బయట పెట్టలేదు, నువ్వు సహించావు. అదే అన్నాడు నీ ఇవన్నీ తెలుసు దేవునికి. ఆ సంఘంలో అన్ని మంచి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ సంఘస్థులు అలా ఉన్నారనమాట. వాళ్ళు మంచి క్రియలు చేశారు, మంచిగా ప్రేమించారు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, పరిచర్య చేశారు, సహనాన్ని కలిగి ఉన్నారు. తర్వాత ఏమన్నారు? రానున్న దినాల్లో ఇంకా మొదటి దానికన్నా తర్వాత ఇంకా బాగా పరిచర్య చేశారంట. ఇంకా బాగా ఉన్నాయంట. చూడండి ఒకసారి. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అని ఎరుగు. చూసారా? ఇంకా అంటే వీళ్ళు ఏంటంటే ఇంకా అభివృద్ధి చెందారు పరిచర్యలో, ఇంకా అభివృద్ధి చెందారు ప్రేమలో, ఇంకా అభివృద్ధి చెందారు సహనంలో, ఇంకా అభివృద్ధి చెందారు విశ్వాసంలో. ఇన్ని ఉన్నాయి వాళ్ళకి. ఇన్ని చేశారు కదా, ఇన్ని మంచి పనులు ఉన్నాయి సంఘంలో. వాళ్ళు ఏమేమి చేయాల్సిన అన్ని చేశారు. కానీ చివరికి అంటున్నాడు, ఒక తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది. ఇంత పరిచర్య చేసి ఇంత మంచిగా నువ్వు జీవించి చివరికి నీ మీద ఒక రిమార్క్ కనబడుతుంది. ఒక రిమార్క్ పెడుతున్నాడు ఆయన. ఏంటి ఆ రిమార్క్? ఏంటి ఆ తప్పు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే అయినను. చూసారా? అయినను అన్నాడంటే అర్థం ఏంటి? ఇన్ని చేసినా కానీ, ఇంత మంచి పరిచర్య చేసావు, ఇంత విశ్వాసంగా ఉన్నావు, ఇంత చక్కగా నువ్వు క్రియలు చేస్తావు, నువ్వు ఇతరులకు సహాయం చేస్తావు, ప్రేమ కలిగిన, అయినా కూడా నీలో ఒక లోపం ఉందండి. కొంతమంది అన్ని బాగుంటాయి, కొంతమందిలో ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఏమంటారు? అయ్యా అంతా పర్లేదండి, అక్కడ మాత్రం బాగోదు. అవన్నీ బాగుంటాయి, మాటలు బాగోవు. ఆమె చక్కగా ఉంటుందండి, కానీ ఆమెలో స్వప్నాది బుద్ధి ఉండదు. ఇవన్నీ బాగానే ఉంటుందండి, కానీ అబద్ధాలు ఆడుద్ది. అంటే ఏదో ఒక లోపం ఇక్కడ చెప్తున్నాడు, లోపాన్ని చూపిస్తున్నాడు ఆ సంఘంలో. చూడండి ఎంత బ్రహ్మాండమైన సంఘం, ఎంత మంచి పరిచయం చేశారు వీళ్ళు, ఎంత మంచిగా ఉన్నారు,
భక్తిలో, కానీ ఒక చోట ఫెయిల్ అయిపోయారంట. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏంటి తప్పు మోపుతున్నారు అక్కడ? నీ మనుషులు కాదు మోపేది అక్కడ తప్పు. ఎవరు మోపుతున్నారా తప్పు? దేవుడే మోపుతున్నాడు. ఈరోజు గమనించాలి. మనం అనుకుంటాం మనుషులు కాదు మోపేది, మనుషులు మోపితే పోయేది ఎవరేమనరు, కానీ దేవుడు మోపేయడం జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే అన్ని బాగుండి నువ్వు ఏదో ఒక చోట తప్పిపోయావంటే నీవే తప్పు మోపుతాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది. ఏంటి ఆ తప్పు అంట? ఏంటి? ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచిన వాడిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక ఆమె నేను చూపిస్తున్నాడు. యెజెబెలు. ఈ యెజెబెలు అనే ఆమె పాత నిబంధన గ్రంథంలో ఉంటది. ఇక్కడ కొత్త నిబంధన ప్రకటన గ్రంథం దేవుడు ఆ పేరుని మాట్లాడుతున్నారు. యెజెబెలు లాంటి స్త్రీ ఉందండి ఆ సంఘంలో. యెజెబెలు లాంటి మీ సంఘంలో, ఈ యొక్క తుయాతైన సంఘంలో యెజెబెలు లాంటి స్త్రీ ఉందంట. ఆమె మంచిది కాదు. ఆమె ఎలాంటిదంట? ఆమె ఎలాంటిది అంటున్నాడు? జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చేవాడిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసం చేస్తుంది. ఒక మోసగత్తె జారత్వం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ జీవితాన్ని ఒకసారి పాత నిబంధనల గ్రంథంలో ఉన్న యెజెబెలుని ఇక్కడ చూపిస్తే అసలు ఆమె ఎలాంటిదో అంటే చాలా భయంకరమైన వ్యక్తి. ఆమె ఎవరి భార్య అంటే ఇశ్రాయేల్ దేశానికి రాజుగారు అన్నమాట. ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారి భార్య ఈమె. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే అక్కడ ఈమె గురించి ఉండదు మనకి. ఈమె అసలు ఎట్లా వచ్చింది, ఈమె ఎవరు అంటే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం మనం చదివితే అక్కడ 31వ వచనం చదువుదాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకుంటును స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. చాలు. ఈ యెజెబెలు ఎలాంటిదంటే ఈమె ఈ ఆహాబు రాజుని పెళ్లి చేస్తుంది. అసలు వాస్తవానికి ఆహాబు రాజు ఇశ్రాయేలీలకు రాజు. ఈ ఇశ్రాయేలు దేవుని బిడ్డలు. అయితే దేవుని బిడ్డలు అయితే ఈ రాజు గారు కూడా దేవుని బిడ్డే. కానీ ఏం చేశాడంటే ఇదిగో యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. ఈమెం చేసిందంటే ఈ దేవుని బిడ్డని ఏం చేస్తుందంటే తన వైపుకి తిప్పుకుంది. తన వైపుకి తిప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే తాను ఏ దేవతలకైతే ఆరాధిస్తుందో ఈ భర్తను కూడా అది తీసుకెళ్లిపోయింది. తాను భక్తిని ఆ వ్యక్తి యొక్క ఇంకా దేవుని మర్చిపోయేటట్లుగా చేసేసింది. కొంతమంది ఏం చేస్తారంటే పరిచయం అయ్యారనుకోండి, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉంటారు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపునే ఉంది బైబిల్లో. దుష్ట సాంగత్యం మంచి నడవడం ఏం చేస్తుందంట? చెరిపోద్ది. కాబట్టి అందుకే నువ్వేం చేయాలంటే ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఎందుకు రక్షణ పొందినవాడు రక్షణ పొందలేని వాడు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటారంటే ఒకటే కారణం. బైబిల్ చెప్తుంది ఏంటంటే పొత్తు ఉండదంట, పొత్తు కుదరదంట. ఎవరికి పొత్తు కుదరదు? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు కుదరదు. ఏం ప్రార్థన అంటది, అతనేమో సినిమాలు అంటాడు, షికారులు అంటాడు, ప్రార్థన వద్దంటాడు. ఆయన ప్రార్థన చేసుకోడు, ఏమైనా ప్రార్థన కొన్ని రోజులు అయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే ఇదిగో ఈ అమ్మాయిని అతని వైపు తిప్పేసుకుంటాడు, లేకపోతే ఏం తిప్పేసుకుంటది. అందుకనే విశ్వాసకి ఏం లేదు, పొత్తు లేదు. కాబట్టి ఈ యెజెబెలుని పెళ్లి చేసుకున్నాడు. ఈ యెజెబెలు ఏం చేసిందంటే ఇంకా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయేటట్లుగా చేసేసింది. చివరికి ఏం చేసిందంటే తాను ఎవరినైతే ఆరాధన చేస్తుంది దేవతని, ఆ దేవతల చుట్టూ తిరిగి ఇంకా వాటికి మొక్కడం ప్రారంభించాడు అనమాట. అంటే ఆ సంఘంలో అలాంటి వ్యక్తి ఉందంట.
చాలా మందిని ఏం చేస్తుందంటే ఆ విధంగా సంఘంలోనే ఉంటుంది మళ్ళీ, కానీ ఏం చేస్తుంది, మనుషుల భక్తిని పాడు చేస్తుంది, అక్కడ ఉన్న విశ్వాసుల భక్తిని పాడు చేసేస్తుంది. ఏం పర్లా, ఏదైనా చేయొచ్చు, ఏమవ్వదు, తింటే ఏమైంది, అక్కడ ఏమైనా ఉంది, అక్కడ విగ్రహములకు బలిచ్చు వాటిని తినమని బోధిస్తుందంట. పర్వాలేదులే, ప్రార్థన చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడికి వెళ్ళి తినొచ్చు, అవి తినొచ్చు అని చెప్పేసి వాళ్ళకి బోధిస్తుంది ఆ సంఘంలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల కింద దేని రూపమునైనను నువ్వు చేసుకోకూడదు, వాటిని సాగిల పడకూడదు అసలు. అందుకే నేను పోయినసారి కూడా చెప్పాను, యేసు క్రీస్తు బొమ్మ కూడా నువ్వు పెట్టకూడదు, పెట్టి వాటికి సాగిల పడకూడదు. బొమ్మని ముందు పెట్టుకొని వాటికి సాగిల పడకూడదు. యేసు ప్రభువేగా అని చెప్పేసి ఆ యేసు ప్రభు బొమ్మకు నువ్వు నమస్కారం చేయడం కాదంట. యేసు ప్రభు విగ్రహం చేసుకొని నువ్వు నమస్కారం చేయకూడదు. అందుకని దేని రూపమునైనను అన్నాడు ఆయన. ఎందుకని ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ అన్నాడు కాబట్టి నువ్వు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. అదే అందుకే నువ్వు వాక్యమే ఉండాలి, నీకు వాక్యమే ప్రామాణికం అన్నమాట. కాబట్టి ఈ యెజబెల్ ఏం చేస్తుందంటే అలాంటి పనులు చేస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఎలా చెప్తారంటే ప్రార్థన ఇప్పుడు పిల్లోడికే కానీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, చాలా రోజులు తగ్గలేదు అనుకో, ప్రార్థనే తాయిత్తులే, ప్రార్థనే మెరగలు తెప్పడం అదే ఇదే ఏమవుతుందిలే. ఏంటిది? యెజబెల్ స్వభావం. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ వాక్యం చెప్తుంది దేవునికి మించిన శక్తి ఏది లేదు. కాబట్టి చిన్న మాట చెప్పి ముందుకెళ్తా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉంటున్నారు. ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళకి ఒక దేవుడు ఏం చేశాడంటే 10 తెగుళ్ళ ద్వారా వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావాలి. చివరి తెగులు ఏంటంటే తొలిచూలి పిల్లలు చనిపోతారు, సంహారకుడు వస్తాడు, మరణదోత వస్తాడు. మీ పిల్లల్ని జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోంచి బయటకు రావద్దు. మీరు ఏం చేయాలంటే మీ గుమ్మాలకి ఏడాది గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేయాలంటే గుమ్మాలకి అట్టకొమ్మలకి నిలువకొని పూయమన్నాడు. అంటే నీ గుమ్మాలకి ఏముండాలి? క్రీస్తు రక్తం ఉండాలి చాలు. నువ్వు ఇంకేం పెట్టుకున్నా సంహారకుడు వస్తాడు, నువ్వేం పెట్టినా కూడా క్రీస్తు రక్తాన్ని దాటుకుని సంహారకుడు రాడు. ఈ ఐగుప్తు రాజు కానీ ఐగుప్తు ప్రజలు ఏం చేస్తారంటే ఎవరు వస్తారో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలి, లెక్క చేయకుండా వాళ్ళు నమ్మిన ఆ యొక్క ఐగుప్తు దేశపు దేవతను నమ్ముకుని ఉన్నారు. సంహారకుడు రానే వచ్చాడు. ఈ ఇశ్రాయేలు ఉన్న పాలెంలోకి ఆ యొక్క వీధిలోకి వస్తే ప్రతి గుమ్మానికి ఏడాది గొర్రెపిల్ల రక్తం కనబడుతుంది. సంహారకుడు లోపలికి రాలేకపోయాడు. చివరికి ఐగుప్తులో ఉన్న ప్రజల యొక్క ప్రాంతంలోకి వస్తే ఎవరి గుమ్మాల్లో క్రీస్తు రక్తం లేదు, వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాడు సంహారకుడు. అంటే మానవజొత్త లోపలికి వెళ్ళిపోయాడు. ఏడాది ఆ తొలిచూల సంతానం అంతా చచ్చిపోయాడు. ఆలోచన. కొంతమంది గాలి పడుతుంది అవి పడుతుందని చెప్తారు కదా, చెప్పి ఏం చేస్తారు బయట. కొంతమంది నాకు తెలుసు, నేను ఒకసారి చెప్పాను విజయవాడలో మా పక్కన ఆ అమ్మాయి, నేను పొద్దున్న చూస్తే బొమ్మ ఏదో ఒక పెద్ద చీపురు ఉంది, చెప్పులు ఉన్నాయి, ఇంకేదో పెట్టింది. ఏంటి బొమ్మ ఎదురుగా ఏంటి అమ్మాయి పెట్టేవన్నా అంటే, లేదనే మా అబ్బాయి మీదకి గాలి పడుతుంది. గాలి చెప్పులు ఆపుద్దా? గాలిని చీపురు ఆపుద్దా? కత్తి ఆపుద్దా? ఏం ఆపుదావు? మరి వచ్చిందా రాలేదా? వచ్చిందని మరి అదేంటి, మరి ఆపాలిగా, ఎందుకు పెట్టుకున్నావు? అదొక నమ్మకం, మూఢనమ్మకం. అది దేవుని వాక్యాన్ని దాటి, దేవుని వాక్యం తప్ప నువ్వు ఏది పెట్టినా ఉపయోగం లేదు. నేను చెప్పా, సరే ఈరోజు ఒక పని చేయి, నీ ఇంట్లో ఈ బైబిల్ ఇస్తాను పెట్టుకో, పిల్లడి దగ్గర వాక్యం చదువు పెట్టుకో. ఇవన్నీ తీసేసింది ఆ రాత్రి పెట్టుకుంది. పెట్టిందా? నేను 2వ రోజు అడిగా, ఏంటమ్మా వచ్చాడా? గాలి వచ్చింది. రాలేదన్నయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని, అందుకే మన గుమ్మాలకి ఎప్పుడు కూడా ప్రతి గుమ్మాలకి దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఖచ్చితంగా ఉండాలి. దానికి మించి నువ్వు ఏం పెట్టిన ఉపయోగం లేదు. దెయ్యాన్ని సంహారకుని ఆపేది క్రీస్తు రక్తం తప్ప దేవుని వాక్యం ఏది పెట్టిన ఉపయోగం. కాబట్టి రోజు మనం గమనించాలి. అన్ని పెడతాం, వాక్యమే పెట్టుకోం మనం. మన ఇంట్లో అన్నీ ఉంటాయి, వాక్యాలు ఉండవు. పోయిన సంవత్సరం క్యాలెండర్ ఉంది కదా, మీ ఇంట్లో ఏం చేయాలంటే ఆ వాక్యాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం వాక్యాలు ఇగో ఈ సంవత్సరం క్యాలెండర్ కట్ చేసేది, పోయిన సంవత్సరం క్యాలెండర్ వాక్యాలు కట్ చేసి చక్కగా అందించండి మీ ఇంట్లో గోడలకి. ఎంత అందంగా ఉంటది. నువ్వు పొద్దున లగంగానే ఎవరి ముఖం, మీ అబ్బాయి ముఖం, మీ అమ్మాయి ముఖం, మీ ఆయన గారి ముఖం గారి వాక్యాన్ని చూడాలి నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లగంగానే నీకు వాక్యం కనపడుతుంది. ఆ వాక్యం నిన్ను బలపరుచుద్ది. ఆ వాక్యం బయట గుమ్మానికి ఈ గదిలో ఉంటే ఎంత నీకు ఆశీర్వాదం. కాబట్టి అటువంటి వాక్యం కాబట్టి గమనించాలి. అవన్నీ ఈ ఏం చేస్తారు, యెజబెలు స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. తర్వాత రెండోది, ఈ యెజబెలు నరహంతకురాలు. ఎంత భయంకరం అంటే దురాశతో ఒక మనిషిని చంపించేసింది. వాళ్ళ ఆయన గారు ఏం చేస్తాడంటే 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఈయన వాళ్ళకున్న తోటలు, ద్రాక్ష తోటలు, నా తోటలు చూడడానికి వెళ్ళాడు. ఆయన చూస్తే ఈయన ద్రాక్ష తోట పక్కన ఇంకొక ఆయన తోట ఉంది. ఆయన పేరు నాబోత్. ఈయన ఏం చేశాడంటే చూడండి ఒకసారి 21వ అధ్యాయంలో ఈ సంగతులు అయిన తర్వాత, యెజ్రెయేలు షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడి నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీవు ద్రాక్ష తోట నా నగరు ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయము కిమ్మని అడిగిన. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఏమాత్రమును వల్లపడదని చెప్పేస్తాడు. ఈ నాబోతున అడిగాడు, అయ్యా నాకు ఆనుకొని ఉంది కదా మీ తోట, నువ్వు నాకు ఇచ్చేస్తే నీకు మంచి వేరే పొలం లేకపోతే ఇంకో ద్రాక్ష తోట దాంట్లో మంచి ఇస్తానంటే, ఆయన ఏమన్నాడు, అయ్యా మా తాత రాస్తే నేను ఇవ్వలేనన్నాడు. ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. రాజుగా అధికారం ఉంది కదా, ఏం చేశాడంటే ఈయన ఏం అనలేక వెళ్ళిపోయాడు. వెళ్ళి మొహం ముడుచుకొని ఇంట్లో కూర్చున్నాడు. వెంటనే అలా ఆవిడండి, ఏంటి ఈరోజు డల్గా ఉన్నారు అడుగుతారుగా. మీ ఆయన గారు ఇంటికి వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నలాగా వచ్చాడు అనుకోండి, ఏమంటారు, ఏంటంటే ఏమైంది, ఏంటి ఇలా ఉన్నారు మీరు అడుగుతారు. అట్లాగే అడిగిందేమో, ఏంటంటే ఏంటి ఈరోజు ఎలా ఉన్నారు అంటే, ఏం చెప్పుకోలేకపోతే ఏం చెప్పండి, విషయం చెప్పండి అంటే చెప్తున్నాడు. ఇలాగ నేను మన నగరకి ఆనుకొని ద్రాక్ష తోట నాబోతు ఉంది, అతను అడిగితే ఎవనన్నాడు, నాకు చాలా బాధేస్తుంది. ఓ ఇంతేనా, సింపుల్, దానికి నువ్వు అడిగి కూర్చున్న భోజనం అర్థం ఏంటి, నీకు చూడండి అది ఆ తోట నీకు ఇప్పిస్తాను అంతే. అనగానే ఏం చేస్తుంది అనుకున్నాడు. అప్పుడు ఏం చేసింది, ఒక ప్లాన్ వేసింది. ఏంటి ఆ ప్లాన్ వేసింది చూడండి ఒకసారి. ఈ యొక్క 7వ వచనం, అందుకు అతడి భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడం లేదా, లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేసిన పట్టపు పెద్దలకును సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల నిలబెట్టి, నీవు దేవునిని రాజును దూషించువని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. చూసారా ఏం చెప్పింది, ఒక రాసి రాజుగారితో ముద్రేపించి పంపించింది. ఏంటి, 2 సాక్షుల్ని పనికిమాలని ఇద్దరు నిలబెట్టి ఏమని చెప్పి అబద్ధం సాక్ష్యం చెప్పేసింది. రాజుగారు దేవుణ్ణి రాజుగారిని తిట్టాడు, ఇతను బ్రతకడానికి వీల్లేదు, ఇతను చంపేయండి అనగానే వాళ్ళు ఏం చేయాలి, చదువు నిజమేనా నమ్మేసి ఏం చేస్తారు తెలుసా, 2 సాక్షులు చెప్పి అవునండి మేము కూడా విన్నాం. కొంతమంది అబద్ధ సాక్ష్యం చెప్తారు ఇక, మేము కూడా విన్నాం అని చెప్పగానే ఏం చేస్తారు ఆ ఊరోళ్ళు, రాజుగారిని తిడతావు నువ్వు, అలాగే దేవుడు దూషిస్తావా, ఇది ఎలాంటి వాడు అని చెప్పేసి రాళ్ళు పట్టుకుని చంపేస్తారు అతను. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోట వీళ్ళు లాగేసుకున్నాడు. చూడండి ఎంత భయంకర స్త్రాలు. తన భర్తకు నువ్వు ఎలాంటి సలహా ఇవ్వాలి, కొంతమంది ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే,
వీళ్ళ చెడిపోయింది కాకుండా భర్తను కూడా చెడగొట్టింది. ఈ బుద్ధి వాళ్ళ భర్త మీద కూడా ప్రయోగించింది. మీరు ఆలోచన చేయాల్సిన విషయం, న్యాయ అన్యాయాలు అనేది తెలుసుకోవాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో. నీ భర్తకి జ్ఞానం, నీ భర్తకి ఎలాంటి సలహాలు ఇవ్వాలి? పాడైపోయే సలహాలు కాదు. నీ వస్తువు నీదైతే నువ్వు తీసుకో, తప్పులేదు. నీది కాందాన్ని నువ్వు ఆశించేవంటే అది దేవునికి ఎంత భయంకర విరుద్ధం. రోజు ఆలోచించారు. చాలా మంది ఏంటంటే వాళ్ళకున్న దాంట్లో చుట్టుపడరు, పక్కన వాళ్ళు కావాలి వాళ్ళకి. ఈ మంచి చీర కట్టుకున్నది కానీ ఏం చీర మీద ఇంకేమి ఇష్టం ఉండదు. పక్కన చీర కట్టుకుంది అనుకోండి, ఆ చీర మీదే ఉంటారు కళ్ళన్నీ. లేదా ఒక మంచిది ఏదైనా ఏదో ఒక రింగో లేకపోతే చైన్ ఉంది అనుకోండి, వాటి మీద ఉంటాయి. ఇట్లా వాళ్ళకున్న దాని మీద వాళ్ళు ఏం తృప్తి పడరు, పక్కన వాళ్ళు కావాలి. దానికి వాళ్ళు ఏం చేస్తారు, దురాశ పాలు అయ్యి ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి. కొంతమంది ఇచ్చే సలహాలు మంచిగా ఉండవు. ఇక్కడ మనం గమనించాలి. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, ఆదాము అవ్వలు. అవ్వ ఏం చెప్పి తీసుకొచ్చింది? ఈమె తినింది కాకుండా భర్త కూడా తినిపించింది. ఈమె పాపం చేసింది కాకుండా భర్తను కూడా పాపం చేయించింది. దేవుడు పండు తినొద్దంటే ఆమె తిని ఏం చేసింది? ఎవరికిచ్చింది? తన భర్త కూడా ఇచ్చింది. ఈమె పాపం చేసింది, అతను పాపం చేశాడు. వీళ్ళిద్దరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. అంటే భర్త భార్య మాట విని, అందుకే అన్నాడు ఆయన, నీవు నీ భార్య మాట విని అన్నాడు ఆయన. ఒక భార్యగా నువ్వు నీ భర్తకి ఎలాంటి సలహా ఇవ్వాలంటే పనికిమాల సలహాలు ఇవ్వకూడదు, పాడైపోయే సలహాలు ఇవ్వకూడదు. ఏం చేసిందో చూసారా? ఆమె చెప్పిన మాట విన్నాడు. అసలు ఈయన కూడా బుద్ధి లేదు. అది మంచిదో చెడ్డదో తెలుసుకోవాలిగా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇద్దరు భార్య భర్తలు ఇంకొచ్చాడు. అపోస్తలుల గారు 5వ అధ్యాయంలో ఉన్నారు, అననీయ సప్యరాలు. వీళ్ళు దేవుడికి కొంత సొమ్ము ఇవ్వాలనుకున్నారు, దేవుడికి కానుక ఇవ్వాలనుకున్నారు. అనుకుని పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయిగా చూసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమంటే ఎందుకు అంత డబ్బులు ఇవ్వాలా? మాస్టర్ గారికి అంత డబ్బులు ఎందుకు? కొంచెం మనం ఉంచుకుందాం, కొంచెం ఇద్దాం. అసలు ఏమనుకున్నారు వీళ్ళు? పొలం అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి మందులోకి ఇద్దాం. కానీ ఇది చూడండి, దుర్బుద్ధి వచ్చిందా చూడంగానే. అందుకే అక్కడ ఉంటది, భార్య ఇరుకు, ఇద్దరు ఇరుకని ఒకరికొకరు తెలిసే తప్పు చేశారు. మందులో తీసుకొచ్చారు. 1,00,000 రూపాయలు 50,000 ఉదాహరణ గురించి చెప్తున్నాను. అది ఎంత వచ్చిందో పొలం అమ్మితే ఆ డబ్బు తీసుకొచ్చి దాంట్లో సగం దాచారు, సగం తీసుకొచ్చారు. మందిరంలో తీసుకొచ్చాడు ఆయన గారు. అయ్యా ఇదిగో పేతురు గారు అంటాడు, మీ పొలం ఎంతకే అమ్మారంటే ఎంతకేనండి చెప్పి పంపించింది. ఇదిగో అయ్యగారు, కొంతమంది ఉంటారు, అయ్యగారు ఎంతకైనా అడిగారు, నువ్వు అంతే చెప్పు. మళ్ళీ నా మాట కూడా తేడా, ఒకళ్ళు నన్ను కూడా అడుగుతాడు ఆయన. నేను కూడా ఏం చెప్పాలి, అంతే చెప్తా. చెప్పాడు ఆయన, అయ్యా ఎంతకేనయ్యా అని. మళ్ళీ తేడా చెప్తే మళ్ళీ ఏమో తాడ తీసి దిండుకు వస్తే. అందుకేం చెప్పింది, ఏం చెప్పాడు, ఎంతకేనండి. తర్వాత కొంత టైం అయిపోయింది, భర్త రావట్లా. ఏమైపోయాడు, మా ఆయనగా రాలేదు, ఏం కూడా లేదు. ఆవును కూడా అడుగుతున్నాడు, మీరు పొలాన్ని ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మామయ్యా. చూసారా ఏంటి నువ్వు ఇచ్చే సలహా ఎలాగుండాలి? వాడు నా యెజబేలు లాంటి స్వభావం మనకు ఉండకూడదు. అందుకే అన్నాడు, యెజబేలు, మీ సంఘంలో ఎవరున్నారంట? యెజబేలు ఉంది. తుయాతైర సంఘంలో యెజబేలు ఉంది. అన్ని బాగున్నాయి, కానీ యెజబేలు మాట వింటున్నారు. యెజబేలు మాట విని పాడైపోయారు చాలా మంది. సంఘంలో యెజబేలు లాంటి వాళ్ళు ఉండకూడదు. పాడు చేస్తారు. వాళ్ళు చెడిపోయింది కాకుండా పక్కన వాళ్ళు కూడా జరగొట్టే పరిస్థితులు చూడండి ఎంత భయంకరం. ఒక అన్యాయం చేసి ఒక అమాయకుని చంపేశారు. తర్వాత మూడోది ఏమనుకున్నా, గర్విష్ఠురాలేమో. ఏంటి, ఎందుకు ఆ గర్వం? మేమే పరిపాలన, మాదే రాజ్యం. ఆ గర్వంతో ఎవరిని లెక్క చేయట్లే, మనుషులను లెక్క చేయట్లే, దేవుని లెక్క. కొంతమందికి ఉన్న గర్వం ఏంటంటే ఎవరిని లెక్క చేయరు వీళ్ళు. ఎవరి మాట వినరు, వాళ్ళ మాట చెల్లాలంటారు, వాళ్ళు చెప్పిందే చేయాలంటారు. ఒకవేళ ఇంకెవరు సలహా ఇచ్చారు తీసుకోరు. ఇది కూడా మంచిదే కదండి, ఇలా చేస్తే బాగుంటుంది. లేదు నేను చెప్పిందే జరగాలి. ఇది గర్వం అంటారు. కాబట్టి నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు గర్వంగా నువ్వు ప్రవర్తించకూడదు. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అన్నాడు ఆయన. గర్వం దేని బట్టి ఉంది నీకు? అసలు నీకు ఆ అధికారం ఎలా వచ్చింది? దేవుడిస్తే వచ్చింది. నీకు ఆ ఉద్యోగం ఎట్లా వచ్చింది? దేవుడిస్తేనే.
కొంతమంది ఉద్యోగాన్ని బట్టి గర్వపడతారు, కొంతమంది ఆస్తిని బట్టి గర్వపడతారు, కొంతమంది వాళ్ళకున్న అందాన్ని బట్టి గర్వపడతారు, కొంతమంది వాళ్ళకున్న హోదాని బట్టి గర్వపడతారు. నువ్వు ఎలా వచ్చావు? దిగంబరిగా వచ్చావు. ఎలా సంపాదించావని ప్రభు నీకు ఇచ్చాడు, నిన్ను ఆస్తికర్తగా చేశాడు. అయితే వాటిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అన్యాయంగా సంపాదించిన వాడి గురించి మాట్లాడట్లా నేను. కష్టపడి నీకు మంచి ఉద్యోగం రావాలన్నా, మంచి వ్యాపారం సాగాలన్నా, అన్ని చక్కగా జరగాలంటే దేవునికి సహాయం చేశాడు. ఈ రోజు నువ్వు ఒకప్పుడు అంతా దీనస్థితిలో ఉండి ఈ రోజు నేను హెచ్చించాడు ఆయన. దాన్ని బట్టి నువ్వేం ప్రభువుని స్తుతించాలి కానీ గర్వించకూడదు. ఒక గర్విష్ఠురాలు తన గర్వాన్ని బట్టి ఏం చేస్తుందంటే, తన గర్వాన్ని బట్టి చూడండి బెదిరిస్తుంది సేవకుడిని. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. తనకున్న గర్వాన్ని బట్టి చూడండి ఎంత బెదిరిస్తుందంటే, చాలా భయంకరమైన వ్యక్తి. ఏమా చూడండి 19వ అధ్యాయం 2వ వచనంలో నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథం 19:2. యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను. ఏలియా ఎవరు? దేవుని సేవకుడు, ఒక ప్రవక్త. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను. సేవకుని బెదిరిస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క ఏలియా గారు, ఈమె ఈ యెజబెలు 850 మంది ప్రవక్తల్ని, అంటే 450 మంది ఏమో బయలు ప్రవక్తలు, 400 మంది ఏమో అషేరాదేవి ప్రవక్తల్ని పోషిస్తుందేమో, వాళ్ళ దేవతా ప్రవక్తల్ని. 450 మంది ఏమో బయలు ప్రవక్తల్ని, 400 మందినేమో అషేరాదేవి ప్రవక్తలు పోషించే వ్యక్తి. అయితే ఏలియా ఏం చేశాడో వాళ్ళందరిని సంహరించేశాడు. అప్పుడు ఈ విషయం తెలిసి వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఏమైనా వార్నింగ్ ఇస్తుంది? యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగచ్చాను. ఏలియా జాగ్రత్త, ఏంటనుకుంటున్నావు? మా వాళ్ళని చంపుతావా? నిన్ను కూడా ఆడగలాగా చేస్తా. చాలా మంది అలా జరిగింది. చాలా మంది ప్రార్థన చేయించింది ఆమె. వాళ్ళు ఎలా చచ్చిపోయారో దేవుని ప్రార్థన, నేను కూడా చంపుతాను, నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే సేవకులు కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఏంటి? గౌరవం లేదు సేవకుడు అంటే. సేవకుడు అంటే విధేయత లేదు. సేవకుడు అంటే ఏమాత్రం కూడా గౌరవం ఏంటి? గర్వంతో చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి. ఒక దైవజనుడు అని చూడకుండా, ఒక ప్రవక్తను చూడకుండా ఈయనేం చేస్తుంది అంటే వార్నింగ్ ఇస్తుంది, నిన్ను కూడా అలాగే చంపేస్తా. సేవకుడు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు పిలిస్తే సేవకుడు అవ్వలేదు, నువ్వు ఏర్పాటు చేస్తే సేవకుడిగా చేయబడలే. దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని, దేవుడు ఏర్పాటు చేశాడు. సేవకుడికి వార్నింగ్ ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి నీ జీవితంలో అలాంటి మనసు ఉండకూడదు. యెజబెలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే సేవకులకి తిరుగుబాటు చేస్తూ ఉంటారు, సేవకుల మీద లేనిపోయిన విషయాలు చెప్తూ ఉంటారు, సేవకులు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. చూడండి ఈమె ఎంత భయంకరం. ఈమెకు అలాంటి ఎందుకని? ఆమెకున్న గర్వం, ఆ గర్వాన్ని బట్టి ఆమె చేసిన పని. ఇంకొక మాట చెప్పి ముందుకు వస్తాం. ఏమంట? పాపం చేయడానికి భర్తని భయంకరంగా ప్రేరేపించింది. అలాగే అదే రీతిగా ఏమంట? జాగ్రత్తం. సంఘంలో ఆ ద్వారా ఏం జరుగుతుందంట? జాగ్రత్త అంటే ఏంటి? ఎంతమంది యవనస్తులు బాగా చేస్తుంది. నేను మీకు చెప్పే అంతకు ముందు పోయిన వారం. జాగ్రత్తం అంటే వివాహం అవ్వకుండా అక్రమ సంబంధం పెట్టుకుని జాగ్రత్తం అంటారు. వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత కూడా అక్రమ సంబంధాన్ని వ్యభిచారం అంటారు. ఈమె దేన్ని ప్రోత్సహిస్తుంది? సంఘంలో యవనస్తులు పాడు చేస్తుంది, ఆడపిల్లలు యవనరాళ్ళు పాడు చేస్తుంది. పర్వాలేదు, ఏమైంది, చెయ్యొచ్చు, ఏమవ్వదు అని చెప్పేసి. అంటే ఈ మాటలు విని యవనస్తులు పాడైపోతున్నారు. సంఘంలో సీనియర్ ఈమా, అందుకే ఈ మాట అంటున్నారు. కొత్త వాళ్ళ మాట ఎందుకు అంటారు? వినరు కదా. ఏం చెప్పాలి? తప్పురా, ఆ అమ్మాయి నీకు అక్క లాంటిది లేదా చెల్లి లాంటిది, నువ్వు అన్న అక్క అని పిలవాలి, చెల్లి అని పిలవాలి అని చెప్పడం పోయి, పర్వాలేదు ఏమవుతులే, ప్రేమించు అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమించు. ఇట్లాంటి జాగ్రత్త స్వభావాలతో వాళ్ళని ఏం చేస్తుంది? నూరిపోస్తుంది యవనస్తులు పాడైపోతున్నారు సంఘంలో.
సంఘంలో ఒక పెద్దగా ఉన్నప్పుడు యవనస్తులను ఎలా చూడాలంటే వారి మంచి మార్గంలో నడిపించాలి, చక్కగా వాళ్ళు హెచ్చరించాలి, తప్పు చేస్తే వాళ్ళని గద్దించాలి, వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పాలి. అయ్యా ఇలా ఉండకూడదు, నువ్వు యవనస్తుడిగా ఉన్న బాగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, సంఘానికి మానకూడదు నువ్వు అని చెప్పడం పోయి ఇవేం చేస్తుంది, సంఘంలో యవనస్తులు పాడు చేసేస్తుంది. మందిరానికి రాకపోయినా సరే పర్వాలేదులే, చక్కగా నువ్వు యవనస్తుడు కాబట్టి నీ యవన కాలంలో ఉన్న ఈ కోరికలను తీర్చుకో, నీ ఇష్టానుసారం జీవించి పర్వాలా అని చెప్పేసి యవనస్తులను పాడు చేసే వ్యక్తిగా ఉంది సంఘంలో. అందుకన్నా యెజబేలు నువ్వు ఎలా జాగ్రత్తం చేయిస్తుంది. తర్వాత విగ్రహాలకు అర్పించిన వాటిని తినమని కూడా ప్రోత్సహిస్తుంది. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఆయన ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, వార్నింగ్ చూడండి, హెచ్చరిస్తున్నాడు ఆయన. ఏంటి వార్నింగ్? 21వ వచనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాడంట. చూసారా, దేవుడు ఏం చేస్తాడు, కొంతమంది సమయాన్ని ఇస్తాడు. మారు మనసు పొందడానికి ఏం చేస్తాడంట, సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు దేవునికి అవకాశం ఇచ్చాడు నీ పాపాన్ని విడిచిపెట్టడానికి. కొంతమంది ఏం చేస్తారంటే విడిచిపెట్టరు, పాపంలోనే కొనసాగుతా ఉంటారు. ఎన్నిసార్లు చెప్తున్నాం, బైబిల్ చెప్తుంది, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అనేది ఒకటి వస్తుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా వినరు చాలా మంది. చేస్తాంలే, మారుతాంలే అంటారు కానీ మారరారు. ఎన్నిసార్లు చెప్పినా అదే పని, ఎన్నిసార్లు చెప్పినా అదే జీవితం, ఎన్నిసార్లు చెప్పినా అదే పరిస్థితిలో ఉంటారు. ఇదిగో యెజబేలుకు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. నీకు చాలా సార్లు అవకాశం ఇచ్చాను, నువ్వు సరి చేసుకుంటావని. నువ్వు చాలా సార్లు నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు మారుతావు, అయినా నువ్వు మారలా. కాబట్టి ఒకటి గమనించాలి, నువ్వు మారలేదు కాబట్టి నీకేంటి ఆ శిక్ష తెలుసా? ఈ శిక్ష ఏంటో తెలుసా? నువ్వేమైపోతావు, నిన్ను మంచాన్ని పట్టిస్తాను అంటున్నాడు ఆయన. మంచాన్ని పట్టిస్తాను. అర్థం చేసుకుని ఎంత ఘోరమైన పరిస్థితి. మంచాన్ని పడితే ఎలా ఉంటుందండి స్థితి? తర్వాత నీ పిల్లలు చచ్చిపోతారు అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఈ యొక్క యెజబేలు మాట విని ఆ మాట ప్రకారంగా వాళ్ళు చేస్తారో వాళ్ళకు కూడా శిక్ష వస్తుందంట. ఆమెను మంచాన్ని పట్టించడమే కాదు, ఆమె శిక్ష వేయడమే కాదు, ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది అక్కడ. కాబట్టి ఈ రోజు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఒకటే, నీ జీవితంలో ఒకవేళ ఈ చదువుకున్న వాక్య భాగంలో ఈ సంఘంలో ఉన్న ఆ యొక్క స్త్రీ యొక్క స్వభావం ఒకవేళ మనలో ఉందేమో. దేవుడు అంటున్నాడు, నీకు ఒక అవకాశం ఇచ్చాను. ఒకవేళ యెజబేలు లాంటి స్వభావం నీలో ఉంటే విడిచిపెట్టే, యెజబేలు లాంటి మనసు నీకుంటే విడిచిపెట్టేస్తే మారు మనసు పొందు. నీకు అవకాశం ఇచ్చాడు ఆయన. తర్వాత కొంతమంది అంటున్నారు, ఎవరైతే యెజబేలు మాట వినకుండా వాక్యానుసారంగా జీవిస్తున్నారో, మొదట్లో ఎలాగైతే వాళ్ళ క్రియలు గాని, వాళ్ళ సహనం గాని, వాళ్ళ ప్రేమ గాని, వాళ్ళ పరిచర్య గాని, వాళ్ళ ఓర్పు అన్ని ఉన్నాయో, చివరి వరకు రక్షణ కాపాడుకుంటూ దేవుడికి భయపడుతూ జీవిస్తూ ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నారు, రక్షణ జీవితం కాపాడుకున్నారు, వాళ్ళకి ఇచ్చే బహుమానాలు చాలా గొప్పవి. ఏంటి, వాళ్ళని ఎలా చూస్తున్నారు తెలుసండి? వాళ్ళని ఎలాగా ఆయన దీవిస్తాడంటే వాళ్ళకంట భారం ఇంకేం పెట్టడంట. ఇంకే భారం పెట్టండి మీకు. మీరేం చేయాలి తెలుసా? మీరు మొదట్లో ఎలాంటి భక్తి చేశారో అట్లాంటి భక్తిని కొనసాగించండి. మీరు ఏ భక్తిలో ఉన్నారో అదే భక్తిని కొనసాగించండి, నేను వచ్చేదాకా అంటున్నాడు ఆయన. ఈరోజు నీ భక్తిని పాడు చేసుకోబాక, వాళ్ళు పాడైపోయారు, నువ్వు పాడవు బాక. నీ భక్తిని నువ్వు కొనసాగించు. ఎన్నో చెప్తా ఉంటారు, నీకన్నా సీనియర్ అయి ఉండొచ్చు సంఘంలో, కానీ నువ్వు సీనియర్ మాట వినడం కాదు, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. సీనియర్ కొంతమంది ఏం చేస్తారంటే సీనియర్ గా ఆయన సీనియర్ గా ఆయనకి అన్ని తెలుసు అనుకుంటారు. లేదు, వాక్యాన్ని దాటుకొని ఎవరికి ఏం తెలియదు, వాక్యాన్ని తప్పించి ఎవరైనా ఏదని చెప్పినా వినకూడదు. నువ్వేం చేయాలి? వాక్యం దగ్గరికి రావాలి, లేదా నువ్వు సేవకుని అడగాలి, లేదా బైబిల్లో చదవాలి. అందుకే బైబిల్ చదవమనేది. నువ్వు జారిపోకుండా తప్పిపోకుండా ఉండాలంటే వాక్యమే ప్రమాణం. అందుకే అనుదిన వాక్యం చదవాలి. దావీదు గారితో 1వ కీర్తనలో దావీదు వాక్యంలో ఏముందని 1వ కీర్తనలో ఏముంది? దావీదు కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలబాక, అపహాసకులు కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రమందు
ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యం నీకు చెప్పుద్ది నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఏ మాట వినాలో, ఎలా జీవించాలో. అందుకే అంటున్నాడు, దుష్టులు ఆలోచన చొప్పున నడవబాక. వాళ్ళు ఏదో చెప్తారు, అలా చేయబాక. వాక్యం ఏం చెప్తుందో అదే చేయి. వాక్యానికి విరుద్ధమైన చేయబాక. నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి అంటున్నాడు ఆయన. ప్రతిరోజు చదవాలి. గుర్తుకొచ్చినప్పుడు కాదు, గుర్తుకొచ్చినప్పుడు భక్తి చేయడం కాదు, గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, గుర్తుకొచ్చినప్పుడు మందిరం రావడం కాదు. నువ్వు ప్రతిసారి రావాలి. వారు క్రమం తప్పకుండా రావాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, విన్న వాక్యాన్ని వదిలిపెట్టకూడదు, వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యమే నేనేం చేస్తుందంటే వెలుగులోకి నడిపిస్తుంది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగా ఉంది అంటున్నాడు ఆయన. తర్వాత ఇచ్చే బహుమానం ఏంటంటే చూద్దాం ఒకసారి 24వ. అయితే తుయాతైరలో కడమవారైన మీతో, కడమవారంటే ఏంటి? ఈ యెజబేలు యొక్క బోధన అనుసరించకుండా, యెజబేలు చెప్పిన మాట వినకుండా వాక్యానుసారంగా జీవించే వారి గురించి మాట్లాడుతున్నారు ఆయన. అలాంటి వారితో చెప్తున్న మాట ఏంటంటే, అనగా ఈ బోధన అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పు వారితో, వారందరితో నేను చెప్పినదేమనగా, మీ పైనేమి మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. జనుల మీద అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? ప్రభు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన 7 ఏండ్ల శ్రమలు అయిపోతాయి భూమి మీద, 7 ఏండ్ల విందు జరుగుద్ది. ఆ 7 ఏండ్ల విందులో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే యెజబేలు క్రియలు చేయకుండా మరణించినా, లేకపోతే ఆయన వచ్చే టైంలో నువ్వు బ్రతికున్నా, ఆయన రాజ్యంలోకి ఆయన దగ్గరికి వెళ్తావు, వాళ్ళందరిని తీసుకొని వస్తాడంట భూమి మీదకి. భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుద్ది, దేవుని పరిపాలన, న్యాయపరం. ఆ పరిపాలనలో నిన్ను కూడా ఉంచి నీకు కూడా పోస్ట్ ఇస్తాడంట. నీకు కూడా పరిపాలన ఇస్తాడు ఆయన. అందుకే ఏమన్నాడు సార్, నువ్వు ఏం చేస్తావు? నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు కాదు, మారిపోయి అన్ని మారిపోతాయి. అధికారం మారి దేవుని అధికారం వస్తుంది. ఆ అధికారంలో నిన్ను కూడా పెడతాడు ఆయన. నీకు కూడా ఒక అధికారాన్ని ఇస్తాడు, నువ్వు కూడా పరిపాలన చేస్తావు. అప్పుడు సామాన్య ప్రజలు కూడా ఉంటారు, వాళ్ళ మీద నీకు కూడా ఒక అధికారం ఇస్తాడు, నీకు ఒక పోస్ట్ ఇస్తాడు. దేవుడు ఇస్తాడు నీకు ఒక పోస్టు. నీకు ఎమ్మెల్యే ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, లేకపోతే కార్పొరేటర్ ఇస్తాడు, పంచాయతీ ఇస్తాడు, ఆయన ఇస్తాడు. అది నిత్యము ఉండే అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చే అధికారం. తర్వాత ఇంకేమంటున్నారు తెలుసా? తర్వాత అతడు ఇనుప దండంతో వారిని ఏలును, కుమ్మరవాని పాత్ర వలె. పరిపాలనకు దేవుడు నీకు ఏమిస్తాడు? ఇనపదండం. అంటే నువ్వు పరిపాలించడానికి నీకు అధికారం ఇస్తాడు ఆయన. తర్వాత చివరిగా ఇంకేమంటున్నాడంటే, మరియు అతనికి వేకువ చెక్కును ఇచ్చేది. అంటే అర్థమైందంటే నేను ఒక ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఈ రోజు ఆలోచించేద్దాం. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఎంతవరకు నిన్ను క్షేమంగా ఉంచాడు. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు పోగొట్టుకోకూడదు, నీకు ఇచ్చిన రక్షణ నువ్వు వదిలిపెట్టకూడదు. యెజబేలు యొక్క బోధలో నువ్వు వెళ్ళకూడదు. సంఘంలో యెజబేలు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మాటలు నువ్వు వినకూడదు. నువ్వేం చేయాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వాక్యానుసారం జీవించాలి. అప్పుడే ఒక రోజు నువ్వు మరణించిన ప్రభుతో ఉంటావు. ప్రభు మరలా వచ్చి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆయన రాక రాబోతుంది. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు భూమి మీద, ఇదే భూమి మీద. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో, ఆయన పరిపాలనలో నీకు కూడా ఏమిస్తాడు? అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే నీకు ఒక ఉన్నతమైన స్థాయి నిలబెడతాడు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు పేదరాలవే, ఇప్పుడు నీవు చాలా బలహీనరాలవే, కానీ నిన్ను బలవంతుడిగా చేస్తాడు, బలవంతురాలుగా చేస్తాడు, నీకు అధికారం ఇస్తాడు, పరిపాలన ఇస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, యేసుక్రీస్తు శిష్యులు 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులలో పేతురు గారు అంటారు, అయ్యా నిన్ను మేము వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అంటే, ఇదిగో ఈ 12 మంది 12 సింహాసనాలు. అదే రీతిగా మీరేం చేస్తారంటే 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని చెప్పాడు ఆయన. ఇంకో విషయం చెప్పాలి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21లో ఏముందంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం అని కూర్చుండలాగున
జయించి వారిని కూడా నా సింహాసనం ముందు కూర్చుని పెట్టి పెడతాను. అంటే ఎవరైతే ఈ భూమి మీద జయం పొందుకుంటారో, రక్షణ కాపాడుకుంటారో, చివరి వరకు ప్రభు కోసం నిలబడతారో వాళ్ళకంటే ఆయన సింహాసనం ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అటువంటి గొప్ప ధన్యత నీకు, నీ కుటుంబానికి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్థలం ఉంచండి ఒక్క నిమిషం. దేవుడు నిన్ను అధికారిగా నిలబెడతాడు. దేవుడు నీకు సింహాసనం ఇస్తాడు. దాన్ని పొందుకోవాలంటే యెజబేలు యొక్క బోధనను అనుసరించకూడదు. తుయాతైర సంఘంలో యెజబేలు లాంటి ఒక స్త్రీ ఉంది. ఈమె జాగ్రత్తం జరిగిస్తుంది, యవనస్తులు బాడు చేస్తుంది, యవనరాళ్ళు బాడు చేస్తుంది. కాబట్టి శబ్ద సమాచారాలు వినకూడదు. నువ్వు ఎవరి పడితే వాళ్ళ మాటలు విని నడుచుకోవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించాలి. ప్రభుని వదిలిపెట్టకూడదు. నమ్మకస్త్రాలను ఉండాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమలు తండ్రి నీ కొందనాలు. నీ మాటలు బిడ్డల హృదయాల ముద్రించి భద్రపరచండి. 30 60 100 ఫలింపచేయమని ప్రార్థిస్తూ విన్న వాక్యం హృదయాల ముద్రించి భద్రపరచండి. ప్రభు సాతానికి లైపొచ్చండి. యెజబేలు స్వభావం ఎవరిలో లేకుండా చేయండి. సంఘంలో లేకుండా చేయండి. ప్రభు ఎవరు యెజబేలు యొక్క నాయన స్వభావం కలిగిన వాళ్ళు లేకుండా చేయండి. అట్లాగే వారి బోధనలు అనుసరించకుండా చేసి నాయన తుయాతైరలో మొదట వారికి చేసిన క్రియలే వీళ్ళకి కలిగి ఉండకు సహాయం, సంఘం కలిగి ఉండకు సహాయం చేయి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అడుగుచు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.